హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ ప్రియాంక. వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే పానీపూరి. చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈవినింగ్ స్నాక్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పానీపూరి అండి. ఈ పానీపూరిని బయట బండి మీద దొరికే స్టైల్లోనే ఇంట్లోనే చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మరి పానీపూరికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం రండి. ముందుగా పానీపూరికి కావాల్సిన పదార్థాలు. పానీపూరి ఇది మనకి సూపర్ మార్కెట్లో కానీ డిమార్ట్లో కానీ దొరుకుతుంది. తర్వాత మీడియం సైజులో ఉన్న 2 బంగాళదుంపలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉడికించుకోవాలి. ఈ బంగాళదుంపలు ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి 5 to 10 minutes టైం పడుతుంది. ఉడికిన తర్వాత పైన తొక్కను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పానీపూరికి మసాలా తయారు చేసుకుందాం. ముందుగా ఉడికించిన బంగాళదుంప ముక్కలు తీసుకోవాలి ఫస్ట్. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాని తీసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి. తర్వాత చాట్ మసాలా, ఇది మనకి సూపర్ మార్కెట్లో కానీ డిమార్ట్స్లో కానీ దొరుకుతుంది. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. ఒకసారి కలుపుకుంటే మనకి పానీపూరి మసాలా తయారైపోయింది. తర్వాత పానీపూరికి పానీని తయారు చేసుకోవాలి. మనకి పానీపూరి మిక్స్డ్ మసాలా పౌడర్ అన్నది డిమార్ట్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. అది తీసుకుని వచ్చి మన ఇన్స్టెంట్గా ఇంట్లోనే పానీపూరి వాటర్ తయారు చేసుకోవచ్చు. తర్వాత పానీపూరికి పానీ తయారీ విధానం. ముందుగా 1/2 లీటర్ వాటర్ తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ల పానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడినంత టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ లెమన్ వేసుకుంటే మనకి పానీ తయారైపోయింది. తర్వాత పానీపూరీలు నేర్చుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే పూరీలు అన్నవి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా పూరీలు వేస్తే అసలు పూరీలు పొంగవు. ఈ పూరీలు వేగినప్పుడు స్టవ్ అన్నది మీడియం టు హైలో పెట్టుకొని వేయించుకోవాలి. మనకి పూరీలు అన్నవి బాగా క్రిస్పీగా వేగిపోయాయి. ఇవి సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం పూరీలు తయారు చేసుకున్నాం, పానీని తయారు చేసుకున్నాం, మసాలాను తయారు చేసుకున్నాం, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. ముందుగా పూరీని క్రష్ చేసుకుని అందులో మసాలాని స్టఫ్ చేసుకోవాలి. కొద్దిగా పానీని కూడా వేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న చిన్న ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి తయారైపోయింది. ఈ పానీపూరిని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.